జిల్లా ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్ట రేణుక తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందకుండా మోదీ ద్వారా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఓడిపోతాననే భయంతోనే బీజేపీతో కలిసి కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంటిన్యూషన్ ఉన్న సంక్షేమ పథకాలు కానివ్వండి, ఏవన్నా ఎలక్షన్స్ కోడ్ వచ్చినా కూడా ఆపవలసిన అవసరం లేదు. జనరలీ ఇది నామ్ అందరికీ కూడా తెలుసు. ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు కూడా అవి కంటిన్యూషన్లోనే ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారో, ఎన్డీఏలోకి ఎప్పుడైతే వారు ఎన్డీఏగా మారారో, ఎన్డీఏ అయినప్పటి నుంచి ఎలక్షన్స్ కమిషన్లో చాలా మార్పులు, ప్రవర్తనలో చాలా మార్పులు మనం చూస్తున్నాం. ఈ నామ్స్కి మనము ఇదిగా ఉన్నా కూడా మనకు ఎలక్షన్ కమిషన్ నుంచి మనకు ఈ సంక్షేమ పథకాలన్నీ ఆపేయాలని వచ్చింది. స్పెషల్లీ రైతులకు, విద్యార్థులకు, మహిళలకు ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాము. అంతేకాకుండా వృద్ధులకు పెన్షన్ కూడా. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా జగనన్న చేస్తున్న 5 సంవత్సరాలు చేస్తున్న ఈ సంక్షేమ పథకాలను ఆపించేసి ప్రజలలో తెలియని ఒక ఆందోళన, ఒక భయం క్రియేట్ చేయాలని, అంటే ఏదో జరిగిపోతుంది అన్న ఒక మంచి ఏదైతే ఉందో ఆ లబ్ధి పొందే ఈ పేదవారికి ఆ లబ్ధి పొందకుండా ఇవన్నీ ఆపడం ఎంతవరకు సమంజసమో నిజంగా అర్థం కావట్లేదు. అంటే రాజకీయాలు అనేవి గౌరవంగా చేయాలి, కానీ అవి మనం పేద ప్రజల పైన, మన రాజకీయం పేద ప్రజల పైన చేయకూడదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈసీని అడ్డం పెట్టుకొని, ఎన్డీఏలో భాగంగా ఉన్నారనేసి ఈసీని అడ్డం పెట్టుకొని ఈ రైతులకు సబ్సిడీ కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, చేయూత కానివ్వండి, మరి ఈ విధంగా మహిళలకు ఏదైతే చేయూత, ఆసరా ఇవన్నీ కూడా ఎవరికి అందకుండా ఈ విధంగా